ఇక చిట్టా నంబర్ 1 నేను డైరెక్ట్ పోతున్నా. అన్నమలై పేరు ఎవరి పేరైతే చెప్తానో దక్షిణాన డిఎంకే ప్రభుత్వం వెన్నుల వణుకు పుడుతుందో, ఏదైతే పేరు చెప్తే డిఎంకేలో ఉన్న కార్యకర్తలందరికీ భయం పుట్టుకొస్తుందో, నిజంగా చెప్పాలనంటే ఒక శత్రు భయంకరుడు లెక్క ఇలా దక్షిణ దళపతి లెక్క అన్నమలై ఎదిగిండా లేదా అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. కొంతమంది చేస్తారు ఫ్రెండ్స్, పనులు చేస్తారు, కానీ కొంతమంది చెయ్యనికనే పుడతారు. నేను అదే రాసిన. సమ్ డూ ఇట్ అండ్ దెన్ సమ్ ఆర్ బార్న్ టు డూ ఇట్. దక్షిణాన అది కూడా ఎస్పెషలీ తమిళనాడు లాంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా కోసమై పనిచేస్తూ ఆ ఓట్ షేర్ని 8% దాకా తీసుకురావడం అని అంటే పూరగల మజాక్ కాదు. అండ్ 8% అనేది క్లియర్గా మనకు విజిబుల్ అవుతుంది. బికాస్ డిఎంకే ఏదైతే ఓట్ షేర్ ఉండనో అది ఆల్మోస్ట్ 8% ఘటాంచింది, తక్కువైంది. సో ఇసుంటి మొగోడు మునగాడు అన్నమలై నిన్న 6 కొరడా దెబ్బలు తన శరీరం మీద కొట్టుకుంటా అని చెప్పి వాగ్దానం చేసి 8 కొరడాలు కొట్టుకుంటుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుపట్టినందుకు ఆపిండు, లేకపోతే ఆయన ఆపుతుండేనా అనేది కూడా నాకు ఒక పెద్ద డౌట్. ఎందుకు ఈ కొరడాలు కొట్టుకోవాల్సి వచ్చింది అన్నమలై అని చెప్పి మనం అందరం ఇలా ఆలోచించి ఆర్ టు దట్ మ్యాటర్ విశ్లేషిస్తే, ఒక యువతికి జరిగిన దుర్ఘటనకు అన్నా యూనివర్సిటీలో ఒక మహిళకు ఆర్ టు దట్ మ్యాటర్ ఒక యువతికి 19 సంవత్సరాల యువతి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమెకు జరిగిన ఘటనకు ఈయన మద్దతు అదేమంటారు ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ అన్నా యూనివర్సిటీలో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తుండ్రో వాళ్ళందరికీ మద్దతు తెలుపుతూ డిఎంకే ప్రభుత్వం ఇప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకుంటలేదు, ఎఫ్ఐఆర్ చేయనిక కూడా వెనుకటికిలు బాగా ఆలోచించారు డిఎంకే ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రొటెస్టర్లకు మద్దతు తెలిపి ఆ యువతి పట్ల ఆ యువతి కోసం పోరాడిన ఏకైక దక్షిణ దళపతి అన్నమలైకి ఎప్పుడైతే ఈ మ్యాటర్ తెలిసిందో డిఎంకే ప్రభుత్వం హుటాహుటిగా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఎఫ్ఐఆర్లా ఆ యువతి యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్లోజ్ చేసింది. ఇది డిస్క్లోజ్ చేయడం కరెక్టా? నిర్భయ చట్టం కింద వచ్చే ఫండ్స్ మీకు వస్తలేవా? మళ్ళా నిర్భయ చట్టం ఏం చెప్తుంది? ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ చిరునామా ఆర్ టు దట్ మ్యాటర్ అడ్రస్ బట్టబయలు చేయొద్దు కదా, ఏమంటారు జనాలకు చూపెట్టొద్దు కదా, డిస్క్లోజ్ చేయొద్దు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ నిర్భయ ఫండ్ మీకు తెలిసిన తర్వాత కుర్చీ మడత పెట్టి వెనక పెట్టుకుంటారు. కాకపోతే ఈ నిర్భయ ఫండ్ల రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏముంటాయి అనేది మీరు ఫాలో గారా? అసలు అన్నా యూనివర్సిటీ కాలేజీల మొత్తంలో సీసీ కెమెరాలు పనిచేస్తలేవా అని చెప్పి ఆయన గంభీరమైన ఆరోపణలు చేసినట్టు. అన్నిటికంటే పెద్ద ముద్ద ఏందనంటే ఆయన నిన్న 6 కొరడా దెబ్బలు కొట్టుకుంటా అని చెప్పి 8 కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త వచ్చి అడ్డు నిలబడి అన్న ఆపు అని అంటే ఆపిండు. ఆయన ఇంకా వాగ్దానం కూడా చేసిండు. ఏందనంటే డిఎంకే ప్రభుత్వం గద్దదించే దాకా నేను ఎట్టి పరిస్థితులలో ఇక కాళ్లకు చెప్పులు వేసుకోను, డిఎంకే ప్రభుత్వం గద్దె దింపాలా, భారతీయ జనతా పార్టీ జెండా లెవ్వాలా, నేను చెప్పులు వేసుకోవాలా అన్న ఒక దృఢ సంకల్పంతో ఇలా అన్నమలై ముందుకు పోతున్నాడంటే కాషాయ కార్యకర్తల లెక్క మనం అందరం ఎంత గర్వించాలా, గర్జించాలా. ఇసుంటి నాయకుడు దక్షిణాన మనకు పుట్టిండు అని అంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యోగి ఆదిత్యనాథ్ దక్షిణ దళపతి. అగర్ యోగి ఆదిత్యనాథ్ వచ్చి దక్షిణాన హిందువుల పక్కన నిలబడి ఆర్ టు దట్ మ్యాటర్ కాషాయ కార్యకర్తలకు నిలబడి కొట్లాడితే ఎట్లుంటుందో, ఇవాళ అన్నమలై ఒక యోగి ప్రో మ్యాక్స్ కంటే గట్టిగా కనబడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ భారతదేశం మొత్తము ముగ్గురి పైన గర్విస్తుంది, కాషాయ కార్యకర్త గర్జిస్తుండు. చాయ్ వాలాను చూసినాం, గాయవాలని చూడబోతున్నాం, ఇప్పుడు హంటర్ వాలా అని చెప్పి అన్నమలైని కాషాయ కార్యకర్తలు భుజాన్నెత్తుకొని ఇక ఆయనకు ఎంత ప్రశంసలు మనం గురిపించినా అది తక్కువనే. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఒక ప్రాబ్లమ్ని ఓనప్ చేసుకోవడం అనేది ఒక నాయకుడి లక్షణం. ప్రజల పక్షాన ఎస్ రాజకీయాలు ఉంటాయొచ్చు. గిరీష్ ఇప్పుడు కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు అనేది మూర్ఖపు లక్షణం కదా, ఇట్లా కదా అంటే ఇప్పుడు మీకు కొంతమైన మూర్ఖపు లక్షణం. అదే నువ్వు శరీరాల ఇట్లాంటివి కొరడాలన్నీ ఆడ ఈడ చూస్తే మాత్రం వీళ్ళందరూ పోగొడతారు. అదే ఎక్సెట్రా జాగలలో జరిగితే మాత్రం అది మీకు సమ్మతం. సో ఇప్పుడు అన్నమలై చేసిండు కాబట్టి అన్నమలైకి రాజకీయ మైలేజ్ వస్తుందా అని అంటే ఆబ్వియస్గా వస్తుంది. ఎస్ ఇది రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్నారా అని అంటే రాజకీయాలలో రాజకీయాలు ఉంటాయి. కాకపోతే ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే సిగ్గు శరం లేని డిఎంకే ప్రభుత్వం, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్న ప్రభుత్వం. నేను ఇలా ఆ ఉదయనిధి స్టాలిన్ గారిని అడుగుతున్నా, అరే ఉదయనిధి స్టాలిన్ నీకేమన్నా సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్నావు, కాకపోతే మళ్ళా ఆ మహిళకు జరిగిన దురదృష్టపు ఘటనని ఎవడైతే పాల్పడ్డాడో ఆన్ని ఎలిమినేట్ చేస్తాననే కంఠం నీ నోట్లకు వస్తలేదు అని అంటే వాడు డిఎంకే కార్యకర్త అననా? ఫైన్,
2-3 ఫోటోలు మనకు కొంతమంది నాయకులతో కనిపించినంత మాత్రాన మనకు ఆ పార్టీకి సంబంధం ఉండడం అని అనుకోవడం కరెక్ట్ కాదు. అది అప్రహెన్షన్ కూడా ఉండొచ్చు, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ కాకపోతే నువ్వు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయనిక కూడా ఏంది, జనరల్లీ మనం మూవీలలో చూస్తుంటాం, జీప్లలో వస్తారు, అమ్మాయిలను ఎత్తుకొని పోతారు, తర్వాత జరగరాని సంఘటనలు జరుగుతాయి, దుర్ఘటనలు జరుగుతుంటాయి. కాకపోతే పోలీస్ వైఖరి ఎట్లుంటుంది, ఏముంటుంది అని అంటే ఇలా డిఎంకే ప్రభుత్వంని చూస్తే మనకు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన తర్వాత హౌ కెన్ యూ డిస్క్లోజ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది విక్టిమ్? ఇవాళకి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ అన్నమలై ఏదైతే ఈ పని చేసిండో, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ 8 కొరడా దెబ్బలే కాకుండా, ఇన్ఫ్యాక్ట్ ఆయన నేను ఇక డిఎంకే ప్రభుత్వం అయిపోయేదాకా చెప్పులు వేసుకోను అని చెప్పి కాషాయ కార్యకర్తల మనోబలం పెంచడమే కాకుండా ఇంకొక ఆయన మాట ఏమన్నాడంటే 48 గంటల పాటు నేను ఆ కార్తికేయుడికి ధ్యానంలో ఉంటా, ఉపవాసం ఉంటా, నేను పూజ చేస్తా అని చెప్పి ఇంకొక గట్టి సంకల్పం తీసుకున్నాడు. ఈ సంకల్పాల ధోరణిలా ఇవాళ తమిళనాడు ధరణి అని అనుకోండి, లేకపోతే ఆ ధరాతల దగ్గర ఇవాళ కాషాయ కార్యకర్తల జోష్ ఒక కొత్త రకంగా ఉన్నదానంటే ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఒకసారి జయలలిత గారి జీవితం గుర్తొచ్చింది. సో జయలలిత గారు తనకు జరిగిన అవమానాన్ని ఒక సంకల్పం రూపంలో ప్రజలకు చూపించి తాను తీసుకున్న సంకల్పాన్ని మళ్ళా తనేమంటారు గెలిచి అసెంబ్లీలో కాలబెట్టింది. ఆ రోజు ఆమెను అవమానిస్తే నేను మళ్ళా ఎప్పుడైతే సీఎంగా గెలిచే తమిళనాడు రాజకీయాలలో ఈ శాసనసభలలో అడుగు పెడతా అని చెప్పి మాట్లాడిన మాట ఇవాళ అన్నమలై ఏదైతే మాట్లాడిండో చూడండి ఫ్రెండ్స్, నేను కాళ్ళకు చెప్పులు అప్పుడే వేసుకుంటా ఎప్పుడైతే డిఎంకే ప్రభుత్వాన్ని నేను తుంగల దొక్కి కాషాయ జెండాని తమిళనాడులో రెపరెపలాడిస్తానో, డిఎంకే సర్కార్ని జరుపుతానో అని. ఇన్ఫ్యాక్ట్ ఇలా విశ్లేషకారులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే అన్నమలై తన రాజకీయ చతురతతోని ఇలా భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ అనేది తమిళనాడు లాంటి ప్రాంతంలో 8%కి తీసుకుపోయిండు. సేమ్ ఆ మ్యాథమెటిక్స్ అనేది మీకు వైసా వర్సా కాన్సెప్ట్లా 8% డిఎంకే ప్రభుత్వానికి ఏదైతే ఓట్ షేర్ ఉండేనో దానికి గండి కొట్టిండు. ఇది అందరూ ఆబ్వియస్గా నమ్ముతారు. ఎప్పుడైతే అన్నమలై ఐపీఎస్ ఆఫీసర్గా ఉండెనో ఆయన ఇట్లాంటి ఘటననే ఒకసారి ఒక దగ్గర చూసిండు కర్ణాటకలో చూసి వాళ్ళ తల్లికి ఎప్పుడైతే ఆ పిల్లకు జరిగిన దుర్ఘటనకు న్యాయం చేసి, అమ్మ న్యాయం జరిగింది నీ పిల్లకు అని అంటే, ధర్మం ఎడ దొరికింది బిడ్డ నా బిడ్డకు, నువ్వేదో న్యాయం మాట్లాడుతున్నావు కానీ ధర్మం ఎడ దొరికింది నాకు అని చెప్పిన మాటకు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇంత చేసినా, అదే నేను ఒక రాజకీయ నాయకుడిని అయితే ఇంకా ప్రజలకు సేవ చేయగలుగుతానన్న దృఢ సంకల్పంతో ఒక మంచి లక్షణాలతోని ఆయన రాజకీయాలకు అడుగుపెట్టిండు. ఆయన రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత డిఎంకే ప్రభుత్వానికి వణుకెట్లా ఉట్టిపించిండో అనేది మన అందరికీ తెలుసు. ఇవాళ కర్ణాటక ఆర్ టు దట్ మ్యాటర్ తమిళనాడు, ఎస్పెషలీ తమిళనాడులో అన్నమలై పేరు తీసుకుంటే శాండ్ మాఫియాకి ప్యాంట్లు తడిసిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఉచ్చా పడుతుంది. సో ఈ దక్షిణ దళపతి యోగి అల్ట్రా ప్రో మ్యాక్స్ వర్జన్ ఆఫ్ సౌత్ ఇవాళ రాజకీయాలల్లో ఎట్లా ముందడుగేస్తున్నాడో ఒకసారి ఆలోచించుర్రి. లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఈయన బ్యాంకాక్కి పోలే, ఈయన థైలాండ్కి పోలే, ఈయన ప్లెజర్ ట్రిప్స్లకు పోలే, లండన్కి పోయి లీడర్షిప్ స్కిల్స్ ఆర్ టు దట్ మ్యాటర్ లీడర్షిప్ కోర్సుల మీద చదువుకొని వచ్చిండు లండన్ పోయి. మీలాగా నాలాగా అందరిలాగా ఎంజాయ్ చేయలే, అనుక్షణం తనను తాను పదును చేసుకునే పనిలనే ఉన్నాడు ఈ దక్షిణ దళపతి అన్నమలై. ఏవైతే ఇలా కొరడా దెబ్బలు ఆయన పేయి మీద పడ్డాయని అనుకుంటారు కదా, ఆ కొరడా దెబ్బలు ఆ పరమేశ్వరుడు సాక్షిగా, ఆ మురుగన్ సాక్షిగా అది డిఎంకే ప్రభుత్వానికి తగిలినాయి అని చెప్పి ఇలా కాషాయ కార్యకర్తలు, ప్రతి కాషాయ కార్యకర్త మాట్లాడుతున్న మాట కరెక్ట్ కాదా అని చెప్పి ఇలా చిత్రగుప్త్ చెప్తున్నది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అన్నమలై గురించి అని అంటే, అలుపెరగని పోరాటం, నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. ఈ మాట నేను ఎందుకు అన్నమలై గురించి చెప్తున్నా అని అంటే, ఒకసారి మోదీ గారి సభ జరుగుతున్నప్పుడు తమిళనాడులో ఈయన నార్మల్గా ఏదో పదాధికారి ఏదో ఉండే, ఈయనకు నార్మల్ అప్పుడు అధ్యక్షుడు లేకుండేనో మళ్ళీ ఏముండేనో నాకు తెలియదు, అప్పుడైతే పెద్ద పోస్టులను అయితే లేడు. మోదీ గారు వచ్చినందుకు అక్కడ మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతే ఆయన స్టేజ్ దిగి బయటికి పోతుంటే ఎస్పీజీ కమాండోలు చెప్పిరట, మీరు ఒక్కసారి బయటికి పోయారంటే మళ్ళీ లోపలికి రాలేరండి, మరి ఆలోచించుకోరేనంటే, మోదీ గారు రేపు కూడా వస్తారు, మళ్ళీ వస్తారు, తమిళనాడులో ప్రతిసారి ఆయన వస్తూనే ఉంటాడు, అది ప్రాబ్లం కాదు, అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, లెట్ మీ గో అండ్ క్లియర్ ది ట్రాఫిక్ అని చెప్పి ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ నిలబడిండు. నెక్స్ట్ టైం ఎప్పుడైతే మోదీ గారు తమిళనాడుకు వచ్చిండ్రో స్వయాన ఆయనని కార్ల కూసబెట్టుకొని, కాన్వేల కూసబెట్టుకొని తీసుకుపోయిండు. దిస్ ఈజ్ అన్నమలై ఫర్ యూ. అండ్ కమింగ్ టు ది పాలిటిక్స్ ఆఫ్ తమిళనాడు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ 2 ఏళ్లలో ఏదైతే జరుగుతుందో అక్కడ అన్నమలై తన మార్క్ రాజకీయాలు మొదలెడతాడు. ఇది ఖచ్చితంగా నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు ఛాయ్ వాళ్ళని చూసిండ్రు, గాయ వాళ్ళని చూస్తుండ్రు,
ఈ హంటర్ వాళ్ళని చూడబోతుండ్రు. మీరు ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ మహిళలకు జరిగిన ఘటనలపైన ఎవరన్నా పల్లెత్తు మాట మాట్లాడుతున్నా ఆర్ టు దట్ మ్యాటర్ వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నా ఇన్ఫ్యాక్ట్ ఈ అడ్డమైన రాజకీయాలకు చెక్ పెడుతున్న మొగోడు మొనగాడు తమిళనాడులో ఎవరెవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం మహిళల పక్షాన మాట్లాడుతున్నా నేను. అది అన్నమలై కాదా? మోర్ దెన్ 50% ఆఫ్ ది ఏదైతే ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో నాకు తెలిసి అది మహిళలది అని చెప్పి చెప్తారు తమిళనాడులో. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా డైనమిక్స్. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో మోర్ దెన్ 50% ఏదైతే ఉన్నదో అది మహిళలది అని అంటారు. మళ్ళీ మహిళలకు ఇవాళ మద్దతు తెలిపిన ఏ రాజకీయ పార్టీ ఉన్నది అని చెప్పి నేను చెప్తున్నా. నేను ఉదయానిధి స్టాలిన్ అడుగుతున్నా, మీ ఆర్ టు దట్ మ్యాటర్ మీ సబర్సన్ లేకపోతే మీ రాజకీయ చరిత్ర ఏడుదాకా వస్తుంది, మీ జీజాజీ లేకపోతే మీ రాజకీయ చరిత్ర ఏడుదాకా ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే రాజకీయాలు, పవర్ పాలిటిక్స్, పైసా పాలిటిక్స్ ఆఫ్ డిఎంకే సబర్సనే కదా హ్యాండిల్ చేస్తాడు. ఓకే, నువ్వు డిప్యూటీ సీఎం ఉండొచ్చు, నువ్వు రాజకీయాలకు ఎప్పుడు వచ్చినావో కూడా అందరికీ తెలిసిన విషయమే, అది ఎవడు మరవలే. బికాస్ నీకు ఏ సినిమా ఇండస్ట్రీతో లింక్ ఉండే, నీకు ఏమి ప్రేమ విఫలమైంది, ఆ తర్వాత నువ్వు విఫలమైన మనస్తత్వంతో రాజకీయాలకు వచ్చిన ఉదయనిధి స్టాలిన్, నీ మీద కథలు ఎన్నెన్నో. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ఐ రెండెడ్ అన్ అపాలజీ, దట్స్ ద సెకండరీ ఇష్యూ. బట్ ది థింగ్ ఈస్ దాట్ యు ఆర్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. నువ్వు బంగారు చెంచాతో పుట్టి ప్రజల సేవ ఎట్లా చేస్తావు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉదయానిధి. ఇవాళ ఈ యువతికి జరిగిన ఘటనకు నువ్వేం నిలబడతావు అని అంటున్నావు. నీ కార్యకర్త ఆడికి పిజ్జాలు దొరుకుతున్నాయానికి రాయల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్లలో. కాకపోతే నా కాషాయ కార్యకర్త, నా కాషాయ దళపతి తన ఒంటికి గాయం చేసుకుంటుండు బికాస్ ఆడ ప్రజల మనసుకు గాయమైందని. ఒక మానవ హోమం చేస్తున్నాడు మన అన్నమలై దక్షిణ దళపతి. ఇవాళ తమిళనాడులా మానవ హోమం చేస్తున్నాడు, ప్రతి గుండెను కలపనీకి ప్రయత్నం చేస్తున్నాడు, మనసులల్లా కాషాయ జెండా ఎగరేయాలా అనన్న ఒక గొప్ప సంకల్పం తీసుకొస్తున్నాడు. ఈ సంకల్పం అడ్డమైన రాజకీయాలు తీసుకొస్తలేడు, సమస్యలపైన పోరాటం చేసి తీసుకొస్తున్నాడు. అలుపెరగని పోరాటం అని అన్న. ఇప్పుడు నేను ఈ మాట చెప్పి ఇంకొక మాట నేను ఏం చేసి మాట్లాడి కథం చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏందనంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏందనంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ దీని నుంచి ఏం నేర్చుకుంటుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఒక కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే తను స్టేజ్ మీద మోదీ గారు పక్కన కూర్చొని ఫోటోలు దిగాల్సిన వ్యక్తి కింద దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు, కాషాయ కార్యకర్తలతో ఉన్నాడు. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈయనను చూసి ఏం నేర్చుకుంటుంది అని చెప్తున్నా. కంపారిజన్లు మస్తు మంది చేస్తారు కవరింగ్ లెటర్లలో. కాకపోతే ఆ కవరింగ్ లెటర్లకు కవర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మాట్లాడితే కార్యకర్త మనసా వాచా కర్మన ఆనందపడ్డప్పుడు ఆ అనుభూతి మనకు రాజకీయం నేర్పుతుంది, ఆర్ టు దట్ మ్యాటర్ మనకు విజయం ఇస్తుంది. ఒక కార్యకర్తని ఇడిచిపెట్టి ఇవాళ మీరు మాట్లాడతారు చూడు, నాకు అర్థం కాని టాపిక్ ఏందనంటే ఇవాళ ఒక యువతికి ఈ ఘటన జరిగినందుకు అన్నమలై ఈ స్టాండ్ తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ రాజకీయాలు చేసిండానంటే రాజకీయాలు అబ్సల్యూట్గా ఉంటాయి కాబట్టి. కాకపోతే ఆయన సమస్యల మీద పోరాడుతున్న పోరాటము ఆయనను కాపీ కొట్టిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ బాగుపడుతుండే అని చెప్పి నేను చెప్తున్న భవిష్యవాణి తప్ప అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇంకొక ముచ్చట ఏందనంటే సీనియర్లు కూడా అక్కడ తమిళనాడు భారతీయ జనతా పార్టీలో అన్నమలై గారికి చాలా ఇబ్బందులే పెట్టిండ్రు. కాకపోతే ఆ ఇబ్బందులను అన్నింటినీ తట్టుకుంటా, అందరినీ కలుపుకుంటా, అటు కాషాయ కార్యకర్తలలో జోష్ పెంచుకుంటా, నేనే కాదు మనం అనే ఒక తత్వంతో, ఒక తపస్సుతో ఇవాళ ముంగటికి పోయి తమిళనాడు ప్రభుత్వాన్ని ఒక నిజంగా చెప్పాలనంటే ఓపిస్తున్నాడు. ఎవరు అనంటే అన్నమలై కాదా? ఇప్పుడు ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ నలుగురు అననే ట్యాగ్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దూరం పెడుతుందో కాషాయ కార్యకర్తలకు దగ్గరవుతుంది. ఆ నలుగురు పోయి ఆ 40 మంది, ఆ 80 మంది, ఆ 160 మంది, ఆ 1600 మంది ఈ ఎక్స్పోనెన్షియల్ కోషంట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు కార్యకర్త ఆనందపడుతుంటాడు. మేము మాతోనే మేమే చేసినాము అననే తత్వం కాకుండా మనతోనే, మన పార్టీ, మన జెండా, మన అజెండా, భారత్ మాతాకి జై శ్రీరామ్ అన్న ముచ్చట ఏడ దాసుకుండే దుర్బిన్ పెట్టి దూసినా దొరకకపాయే. ఇది కరెక్టా రాంగా నేను మీకు చెప్తున్నా. దక్షిణ రాష్ట్రాలల్లో తెలంగాణ ఎంత భారతీయ జనతా పార్టీకి గట్టిగా ఉండే,
ఆ గట్టితనాన్ని ఇవాళ కంప్లీట్గా ఒక పిల్స్బరీ ఆటా చేసేసిరా అని అంటే ఐఎమ్ టేకింగ్ ది నేమ్ ఆఫ్ ఎ బ్రాండ్. సో నేను అది మళ్ళీ ఒకసారి వెనకకి తీసుకుంటున్నా. ఇవాళ పిండి ముద్ద చేసి పిసికి పడేసారు భారతీయ జనతా పార్టీని ఏడికాడికి తెలంగాణలో. కార్యకర్తల మనోభావాలను కూడా దెబ్బతీసిరు. కాకపోతే కార్యకర్తల మనోభావాలు ఇవాడ ఎవడు పెంచుకుంటున్నాడు రాబాయ్ అని అంటే కార్యకర్తకు మోటివేషన్ చేసిన కార్యకర్తను పక్కకు తీసుకుపోయి భుజం మీద చేసి నడుపుతున్నది మళ్ళీ ఆ కార్యకర్తనే ఇవాళ తెలంగాణలో. అది మీరు అర్థం చేసుకోవాలా అని చెప్పి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా. ఒక కార్యకర్త గలమిప్పినందుకు సస్పెండ్ చేసుడు కాదు, ఒక కార్యకర్త మనోభావం ఏందో తెలుసుకున్న రోజు నిజమైన రాజకీయ లక్షణాలున్న రాజకీయ నాయకులు మనకు అవసరం ఉంటారు, రాజకీయాలల్లా ముందుకు పోతారని చెప్పి చెప్తున్నా. ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ పెట్టుకుంటే ఇగో ఇట్లా దళపతి అని చెప్పి పిలుచుకోరు. ఇవాళ ఒక ఛాయ్ వాలా, ఒక గాయ్ వాలా, ఇవాళ మన హంటర్ వాలా, భరతమాత ఒడిలా కాషాయ జెండా రెపరెపలాడిస్తున్న ఆ అన్నమలై చిత్రగుప్త్ బేషరతున మద్దతు తెలుపుతుంది. ఆబ్వియస్గా ఒక కాషాయ కార్యకర్త లెక్క ఆయనను చూసి గర్విస్తుంది, గర్జిస్తుంది. ఆయనకు తగిలిన ఆ బాధ ఏదైతున్నదో ఆ బాధ ప్రతి కాషాయ కార్యకర్త గుండెని కదిలియాలా. ఇది మనందరికి ఒక మోటివేషన్ కావాలా. బెటర్ ఇక్కడ మనకెవ్వరు ఆ స్థితిగతులను రెప్లికేట్ చేసే నాయకత్వపు లక్షణాలు మన తెలంగాణలో కనబడకపోవచ్చు. స్వార్థపూరితమైన రాజకీయాలు మనకు కనబడవచ్చు. బికాస్ మనం ప్రతిసారి అగో వస్తుంది, ఇగో వస్తుంది, అగో వస్తుంది అని అనడంలోనే తప్ప వచ్చింది అననే ఆ మాట ఈ చెవులకు ఎంత ఆనందం కలిగిస్తుందో, ఆ అనుభూతి ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి భారత్ మాతాకి జై అని మీ మనసులో అనుకోరి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది ఎంత మధురంగా ఉంటుందో ఆ పాట. నమస్తే సదా వత్సలే మాతృభూమే అని అన్నప్పుడు ఆ మాతృభూమిలో పుట్టిన ప్రతి బిడ్డ గుండె ఏదైనా చలించినప్పుడు, ఆర్ టు దట్ మ్యాటర్ గాయపడ్డప్పుడు, ఆర్ టు దట్ మ్యాటర్ బాధపడ్డప్పుడు ఆ బరువు నాది, ఆ బాధ్యత నాది అని చెప్పే ఈ హంటర్ వాళ్ళకు మనం మద్దతు తెలుపుదామా వద్దా? ఇన్ఫ్యాక్ట్ అన్నమలైని మనము స్ఫూర్తి తీసుకొని ఒక దిక్సూచి లెక్క కాషాయ కార్యకర్తలను నడుం బిగిద్దామా వద్దా? ఇలా తెలంగాణ బీజేపీ ఇట్లాంటి నాయకులను చూసేమన్నా నేర్చుకుంటుందా అని అడుగుతున్నా. కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందా అని అడుగుతున్నా. స్టేజ్ మీదకి దిగి కార్యకర్తల కోసము ఫోటోలు పక్కకు పెట్టి నడిపిస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నా. అండ్ టు దట్ మ్యాటర్ ఇలా డిఎంకే ప్రభుత్వాన్ని చెబుతున్నా, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్న ఓ సిగ్గుదప్పినోడా ఇవాళ ఆ మహిళకు జరిగిన ఘటన పైన చర్య తీసుకొని వాడిని ఎరాడికేట్ చేస్తావా అని చెప్పి ప్రశ్నిస్తున్నది ఇలా చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.